భలే ఉంది. ఇప్పుడు ఎందుకనమ్మా నన్ను కొట్టారు? నా తల చాలా నొప్పిగా ఉంది. ఇలా తీరిగ్గా కూర్చుని కథల పుస్తకాలు చదువుకుంటుంటే షాపుకు వచ్చిన వాళ్ళకి సరుకులు ఎలా అందిస్తావు? మీరేం దిగులు పడకండి అమ్మా. బాగుంది, దిగులు పడకుండా ఇంకేం చేయమంటావు? చూడు, నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నువ్వు కథల పుస్తకం చదువుకుంటూ నాకు కనిపించకూడదు, అర్థమైందా? అలాగే అమ్మా. ఇప్పుడు చదువుకోవచ్చు. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వెనక వైపు తలుపు నుంచి లోపలికి వచ్చాను. నువ్వు వేసే వేషాలు నాకు తెలియవు. నేను మీ అమ్మని జియాన్. కథల పుస్తకం పక్కన పెట్టి షాపుని జాగ్రత్తగా చూసుకోమన్నాను, గుర్తులేదా? చెప్పింది మర్చిపోయావా? అసలు ఈ పుస్తకం వల్లే కదా ఈ గొడవంతా. ఓ జియాన్, నువ్వా? ఈ కామిక్ బుక్ భలే కామెడీగా ఉంది. కావాలంటే ఒకసారి చదువు. ఈ మాట అంటున్నది నువ్వేనా జియాన్? ఏది ఇంకొకసారి చెప్పు. నేనేం చెప్తున్నానంటే ఈ కామిక్ బుక్ కామెడీగా ఉంటుంది, చదవమంటున్నాను. ఏంటి, నువ్వు బుక్ ఇస్తున్నావా? అది నీ కామిక్ బుక్. నీ ఆరోగ్యం బానే ఉందా? జోక్ చేయట్లేదు కదా? నువ్వెందుకని అంతలా రియాక్షన్ ఇస్తున్నావు? చూసావా, నేను ఈ బుక్ నీ దగ్గర షేర్ చేసుకోవడంలో మా అమ్మకు కూడా సంతోషమే. అంతేకాకుండా నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా. ఇదిగో, తీసుకెళ్లి దీన్ని చదువుకో. ఓహో, ఓకే. ధన్యవాదాలు జియాన్. నాకెందుకు జియాన్ మీద అనుమానంగా ఉంది. తను ఇంత మంచివాడిలా ఎప్పుడు మారాడు? అరే వావ్, ఈ పుస్తకం చాలా కామెడీగా ఉంది. సునియో, నీకు స్నాక్స్ తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏం పర్వాలేదులే. ఇదిగో తీసుకో. ఏంటి, చదువుకుంటున్నావా? నువ్వెంత మంచివాడివి. నిన్ను తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది సునియో. ఇలా చూడు, ఈ స్నాక్స్ లో ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినేయాలి. బాగా చదువుకుంటేనే నీకు మంచి మార్కులు వస్తాయి. నేను షాపింగ్ కి వెళ్ళొస్తాను, అంతవరకు నువ్వు చదువుకుంటూ ఉండు. ఈ కామిక్ బుక్ చదువుతుంటే ఎంతో సరదాగా ఉంది. సూపర్. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని చూస్తే జియాన్ నన్ను చిత్తగొడతాడు. ఏం చేయాలో తోచట్లేదే. ఖచ్చితంగా జియాన్ నన్ను క్షమించడు. ఉపాయం. నోబితా. అంటే ఇప్పుడు నువ్వు ఏమైనా చెప్పావా? లేదే, నా భ్రమ ఏమో. ఇప్పుడు నిన్నెవరు తలుచుకుంటున్నట్టున్నారు? అప్పుడు తుమ్ములే కదా వస్తాయి. అరే అవును కదా. నోబితా, నీ కోసం నీ ఫ్రెండ్ వచ్చాడు. హాయ్ సునియో, ఏంటి సంగతులు? నీకు ఈ పుస్తకం ఇద్దామని వచ్చాను. ఏంటి, నిజంగానా? కానీ నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది జియాన్ పుస్తకం. ఏంటి, జియాన్ పుస్తకమా? నువ్వేం భయపడకు నోబితా. కామిక్ పుస్తకాలు ఒకరి ఒకరు షేర్ చేసుకోవాలని జియానే నాతో చెప్పాడు. నాకేదో అనుమానంగా ఉంది. సరే ఇవ్వు. థ్యాంక్స్ సునియో. భలే, నేను తప్పించుకున్నాను. ఇక నాకే దిగులు లేదు. డోరేమోన్, ఈ పుస్తకాన్ని జియాన్ ఇచ్చాడట. ఏంటి, జియాన్ నీకు పుస్తకం ఇచ్చాడా? తను అపార్థం చేసుకోకు డోరేమోన్. వాడు మారాడని సంతోషించు. ఆయన జియాన్ నీకు పుస్తకం ఇచ్చాడా? నీకు అందరి మీద అనుమానం డోరేమోన్. జియాన్ మంచోడు, ఈ మధ్య మారిపోయాడు. ఈ కథ అంత బాగుందేంటి? అవును, చాలా కామెడీగా ఉంది. ఇది నాకు చూపించు.
ఏంటి నోబితా? ఏంటని అడుగుతావో దీని అర్థం ఏంటి? ఎంత పని చేసావు? దీన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా లేదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఇచ్చినప్పుడే ఈ పుస్తకం ఇలా ఉంది. అదేం కాదు నోబితా, నేనిచ్చినప్పుడు ఎక్కడా మరకలు లేవు. తన పుస్తకాన్ని నువ్వు మురికి చేసావని నేను ఇప్పుడు వెళ్లి జియాన్తో చెప్తాను. తను నిన్ను ఊరికి వదలడు. డోరేమోన్, నేను ఈ పని చేయలేదని నీకు తెలుసు కదా, కానీ సునియా జియాన్ కి ఈ పని నేను చేశానని చెప్తాడట. డోరేమోన్, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, దీనికి నాకే సంబంధం లేదని నీకు తెలుసు కదా. సునియోని ఈ పుస్తకం మీద క్రీమ్ కేక్ పూసి నింద నీ మీద వేస్తున్నాడు. జియాన్ ఇప్పుడు నిన్నే కదా తిడతాడు. అందుకే తను నమ్మకపోతే ఏం చేద్దాం? ఆ సంగతి నాకు వదిలే. షిఫ్టింగ్ మెషిన్. ఇదంటే టీవీ అంటనా లాగుంది. ఇదెలా మనకు ఉపయోగపడుతుంది చెప్పు. చూస్తే నీకే తెలుస్తుంది. వెళ్ళి ఒక పేపర్ తీసుకురా. పేపరా? ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ముందు దీన్ని ఇక్కడ పెడదాం. ఇప్పుడు షిఫ్టింగ్ మెషిన్ తడక ఏంటో చూడు. ఈ మరక కాగితం మీదకి వచ్చేసింది. అదే దాని మహత్యం. ఈ షిఫ్టింగ్ మెషిన్ దేన్నైనా షిఫ్ట్ చేస్తుంది. ఆదర కొట్టేసావు డోరేమోన్. అయితే నేను దాన్ని కూడా షిఫ్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. నువ్వే ఈ మరక పూసావు కదా. ఇప్పుడు చూడు. టంటడా. భలే డోరేమోన్, ఇది పనిచేస్తోంది. నువ్వు హ్యాపీనా? ఇది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు దీంతో నాకు కావాల్సినవన్నీ షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? గుర్తుంచుకో, దీన్ని దుర్వినియోగం చేయకూడదే. ఏంటిది ఇలా అయ్యిందేమిటి? ఏమైందమ్మా? ఐరన్ బాక్స్ ని అలాగే పెట్టేసి వెళ్ళాను, అక్కడంతా కాలిపోయింది. మీరేం దిగులు పడకండమ్మా, నేను దాన్ని బాగు చేస్తాను. చూడండి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఆహా, ఈ చోటంతా మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇలాంటివన్నీ నాకు చాలా తేలిక. నోబితా, ఇక్కడ పెట్టిన న్యూస్ పేపర్ ఏమైంది? తెస్తున్నాను. ఏంటి దీన్ని ఎలా చేసావు? నేను ఇంకా చదవకుండానే దీనికి ఈగతి పెట్టించావేంటి? ఇలా ఉంటే ఎలా చదవగలను? అంతే కదా, ఒక్క క్షణం ఆగండి. ఆ, తీసుకోండి. ఆ, ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. దీంతో నేను చాలా పనులు చేయొచ్చు అనుకుంటాను. ఓహో, ఇక్కడ ఇన్ని నీళ్లున్నాయి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇందులోంచి నడుచుకుంటూ వెళ్తే నా షూస్ పాడైపోతాయి. హాయ్ షిజుక, ఏదైనా సమస్య? ఆ ఓ, ఇక్కడ నీళ్లున్నాయి కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు, అంతే కదా. ఇప్పుడు చూడు, నీకో మంచి దారి ఏర్పరుస్తాను. ఓకే? మంచి దారి ఎలా ఏర్పరుస్తావు? త్వరగా త్వరగా నాతో పాటు రండి. షిజుక అర్జెంటుగా వెళ్ళాలట. దారికి అడ్డంగా ఉంటే ఎలా? ఓకే, మీరు ఇందులోకి వెళ్ళిపోండి. చాలా ఇప్పుడు నీ సమస్య పరిష్కారం అయినట్టే కదా షిజుక. అవును, పరిష్కారమైనట్టే. తనకి సహాయం చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. నోబితా, నువ్వు ఎంత పని చేసావు? ఎంత ధైర్యం ఉంటే నా కామిక్ బుక్ ని మురికి చేసి పెడతావు? అది అబద్ధం. మాట్లాడుకు, సునీయ నాకంతా చెప్పాడు. ఏయ్, ఆ. జియాన్, నేను ఆ పని చేయలేదు. దయచేసి నన్ను నమ్ము. నోబితా, నువ్వే దాన్ని మురికి చేశావు. నేను నా 2 కళ్ళతో చూశాను. ఊరికే నా మీద నిందలు వేయకు సునియో. జియాన్, నేను ఈ పుస్తకాన్ని పాడు చేయలేదు. నీకు అనుమానంగా ఉంటే మా ఇంటికి వచ్చి చూడు. నిజమే చెప్తున్నావా? రా జియాన్. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఇంత మంచి కథని నేను ఎప్పుడు చదవలేదు. చదువుతుంటే పుస్తకాన్ని ఎందుకు అలా లాక్కుంటావు? ఇదేం బాలేదు. ఈ పుస్తకం నీట్ గా ఉందో లేదో జియాన్ చూడాలనుకుంటున్నాడు. ఆ కథ సగంలో ఉంది. ఇలాగే నేను చూస్తాను. మధ్యలో ఒక పేజ్ పూర్తిగా మరకలతో ఉంటుంది, నల్లగా ఉంటుంది చూడు. ఓ ఆ? ఈ పుస్తకంలో ఎక్కడ మరకలు లేవే. నేను నీకు అప్పుడే చెప్పాను కదా జియాన్. అలా జరగడానికి వీల్లేదు. ఏది నన్ను చూడివ్వు. అరే, ఇదెలా సాధ్యం? నాకు బాగా గుర్తు, చాక్లెట్ క్రీమ్ కేక్ దీని మీద పడింది. అదేంటంటే ఈ పుస్తకంలో ఉన్న మరక అచ్చం నా చాక్లెట్ క్రీమ్ కేక్ రంగులో ఉంటేను నాకు గుర్తుండిపోయింది. ఇప్పుడు పుస్తకం నీట్ గా ఉందని కన్ఫర్మ్ అయింది కదా. సునియో, ఆలస్యం చేయకు, త్వరగా ఇవ్వు. జియాన్, నువ్వు ఈ పుస్తకాన్ని నోబితాకిస్తే తను ఖచ్చితంగా దీన్ని మురికి చేసే అవకాశం ఉంది. అవును, అది నిజమే. ఏమన్నా? నీ గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా దీన్ని మురికి చేస్తావు. అవును, నోబితా అలాంటి వాడే జియాన్. తన మాటలు నమ్మకు జియాన్. నేను ఇంకా ఆ పుస్తకాన్ని చదవలేదు. ప్లీజ్ ఇవ్వవా? అన్నట్టు జియాన్, నాకు ఈ పుస్తకం ఇంకోసారి చదవాలనుంది. ఏమనుకోకుండా ఇచ్చావంటే చదివిచ్చేస్తాను. ఏం పర్వాలేదు సునియో, నువ్వు చదివేయ్యి. ఈలోగా నేను వెళ్ళి మా షాప్ చూసుకోవాలి.
థ్యాంక్ యూ. ఇది చాలా అన్యాయం సునియో. నువ్వు ఇలా చేయటం భావ్యం కాదు. ఇందుకు తనకి శిక్ష పడాల్సిందే. పదా ఇదిగో పాండ్, దీన్ని వాడుకుందా? ఓకే. నోబితాని భలే బోల్తా కొట్టించాను, కానీ ఈసారి పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వచ్చేసాను. ఏంటిది ఇలా జరిగింది? ఈ పాండ్ ఇంతకు ముందు ఇక్కడ లేదు కదా. ఇంకా నయం, జియాన్ పుస్తకానికి ఏం కాలేదు. చాలా సంతోషం. మన పథకం పనిచేయలేదు డోరేమాన్. నువ్వేం దిగులు పడక నోబితా, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ప్లాన్ బి ని కూడా సిద్ధం చేశాను. నేను అల్ట్రా స్టాప్ వాచ్ తో సునియాని ఇక్కడే ఫ్రీజ్ చేసేస్తాను. సూపర్ పో. ఏ టెన్షన్ లేకుండా సునియా దగ్గర నుంచి పుస్తకాన్ని తీసుకుంటాను. మనం మళ్ళీ షిఫ్టింగ్ మిషన్ ని ఉపయోగించబోతున్నామా? ఇదిగో డోరేమాన్. థ్యాంక్స్ నోబితా. ఇప్పుడు ఈ పుస్తకాన్ని సునియా చేతిలో పెట్టేద్దాం. ఇప్పుడు వెళ్ళు సునియా. అవును గాని పుస్తకం మురికైందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఈసారి గనక పుస్తకం మురికైందంటే మునుపట్లాగా నేను నోబితా మీద నింద వేసి తప్పించుకోలేను. అమ్మయ్యా, పుస్తకం తెల్లగా మల్లెపూల మెరిసిపోతోంది. ఖాళీగా ఉందేంటి? అరే, అన్ని పేజీలు బ్లాంక్ గా ఉన్నాయి. దీన్ని చూస్తే జియాన్ ఊరికే వదిలిపెట్టాడు. ఇది భలే కామెడీగా ఉంది కదా. ఏమంటా? ఈ కథ ఎన్నిసార్లు చదివినా విసుగు పుట్టదు.